ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని పట్టుకోవడం అది అంత సులభం కాదు కదా. మార్కెట్లో వేల కంపెనీలున్నప్పుడు నిజంగా మల్టీబ్యాగర్ అయ్యే సత్తా ఉన్న స్టాక్ని ఎలా గుర్తించాలి? ఈ విశ్లేషణలో మనం ఒక తెలివైన ఇన్వెస్టర్ అడుగుజాడల్ని అనుసరించి ఒక సంభావ్య మల్టీబ్యాగర్ కథ ఏంటో చూద్దాం. ఏదే నిజంగా $1 మిలియన్ ప్రశ్న కదండి. అందరి దృష్టి దానిపై పడకముందే, పెద్ద పెద్ద సంస్థలు దాని గురించి మాట్లాడకముందే ఒక స్టాక్లో దాగి ఉన్న అవకాశాన్ని ఎలా పట్టుకోవాలి? దానికి ఒక మార్గం ఉంది. అదే స్మార్ట్ మనీని ఫాలో అవటం. సరే, అసలు ఈ స్మార్ట్ మనీ అంటే ఏంటి? వీళ్ళు మామూలు ఇన్వెస్టర్లు కాదు. చాలా లోతైన రీసెర్చ్ చేసి మార్కెట్ కంటే ఒక అడుగు ముందుండి సరైన అవకాశంపై పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసే దిగ్గజాలన్మాట. వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారంటే మార్కెట్ ఇంకా గుర్తించనిది ఏదో జరగబోతోందని అర్థం. మా ఇన్వెస్టిగేషన్ ఒక చాలా ఆసక్తికరమైన పాయింట్తో స్టార్ట్ అయింది. ఒక చిన్న కంపెనీలో అకస్మాత్తుగా ఒక పెద్ద తిమింగలం ఎంట్రీ ఇచ్చింది. ఈ ఒక్క క్లూ మమ్మల్ని ఒక డిటెక్టివ్ స్టోరీలా ముందుకు తీసుకెళ్ళింది. ఆ పెద్ద తిమింగలం మరెవరో కాదు, ఆశీష్ కచోలియా. ఈయన్ని ఇండియన్ స్మాల్ క్యాప్ స్పేస్లో బిగ్ వేల్ అని పిలుస్తారు. ఆయన వి-మార్క్ ఇండియా అనే కంపెనీలో దాదాపు 47 కోట్ల రూపాయలతో 2.71% వాటా కొన్నారు. ఇది కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇదొక బలమైన సిగ్నల్. ఇంత పెద్ద ఇన్వెస్టర్ అంత డబ్బు పెట్టారంటే మనకు తెలియనిది ఏదో వాళ్లు చూస్తున్నారని లెక్క. అయితే ఈ ఒక్క సిగ్నల్ని గుడ్డిగా నమ్మేయొచ్చా? లేదు కదా. అందుకే ఈ సిగ్నల్ ఎంతవరకు నిజమో తేల్చుకోడానికి మేము మా 7 స్టెప్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఫ్రేమ్వర్క్ని ఉపయోగిస్తాం. ఇది ప్రతి క్లూని క్షుణ్ణంగా పరిశీలించి అసలు నిజాన్ని బయటపెడుతుంది. మన ఇన్వెస్టిగేషన్ ఈ 7 స్టెప్స్లో సాగుతుంది. ఒక్కో స్టెప్లో ఒక్కో కొత్త విషయం బయటపడుతుంది. ఇక మొదలు పెడదామా? సరే, మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, కంపెనీలో అసలు ఎవరు కొంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ముఖ్యంగా ప్రమోటర్లు ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ మనకు ఒక చిన్న ట్విస్ట్ కనిపిస్తుంది. ప్రమోటర్ల వాటా 70% నుంచి దాదాపు 65%కి పడిపోయింది. సాధారణంగా చూస్తే ఇదొక రెడ్ ఫ్లాగ్. కంపెనీని నడిపేవాళ్లే తమ వాటాని ఎందుకు అమ్ముకుంటున్నారు? ఇది కొంచెం కంగారు పెట్టే విషయమే. కానీ ఇక్కడే అసలు కథ ఉంది. ఇది అమ్మకం కాదు, ఇదొక మాస్టర్ స్ట్రోక్. ఆశీష్ కచోలియా లాంటి పెద్ద ఇన్వెస్టర్ ఓపెన్ మార్కెట్ నుంచి 2.71% వాటా కొనడం దాదాపు అసాధ్యం. అందుకే ప్రమోటర్లే తమ వాటాలో కొంత భాగాన్నే ఆయనకి ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు. అంటే స్మార్ట్ మనీని కంపెనీలోకి ఆహ్వానించడానికి వేసిన ఒక తెలివైన ప్లాన్ ఇది. ఈ చార్ట్ చూస్తే అస్సలు విషయం అర్థమవుతుంది. కంపెనీ షేర్లలో ఏకంగా 84% పైగా ప్రమోటర్లు, స్మార్ట్ మనీ వంటి స్ట్రాంగ్ హ్యాండ్స్ దగ్గర లాక్ అయిపోయాయి. అంటే మార్కెట్లో ట్రేడ్ అవ్వడానికి అందుబాటులో ఉన్న షేర్లు, అంటే ఫ్రీ ఫ్లోట్, కేవలం 16% కంటే తక్కువ. దీంతో సప్లై బాగా టైట్ అయిపోయింది. ఇక ఈ నంబర్ చూడండి, 0% ఏంటిది? అదేనండి, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల హోల్డింగ్. చాలామందికి ఇది నెగటివ్ అనిపిస్తుంది. కానీ మా స్మార్ట్ మనీ ఫ్రేమ్వర్క్లో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఈ స్టాక్ని కనుక్కోలేదని అర్థం. ఫ్యూచర్లో వాళ్లు కొనడం స్టార్ట్ చేస్తే అప్పటికే తక్కువగా ఉన్న సప్లై, భారీ డిమాండ్, ఇక ధర ఎక్కడికి వెళ్తుందో ఊహించుకోవచ్చు. ఇంతకీ ఆశీష్ కచోలియా లాంటి వాళ్లు ఈ కంపెనీ వైపు ఎందుకు చూస్తున్నారు? అసలు కారణమేంటి? ఇప్పుడు మనం కంపెనీ ఫండమెంటల్స్ అనే ఇంజిన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ నంబర్స్ చూడండి, మైండ్ బ్లోయింగ్ అంతే. కేవలం 6 నెలల్లో కంపెనీ రెవెన్యూ 100% పెరిగింది. అంటే బిజినెస్ డబుల్ అయిందన్నమాట. ఆపరేటింగ్ ప్రాఫిటబిలిటీ అంటే ఈబీఐడిఏ 128% పెరిగింది. ఇక అసలు మ్యాటర్, నికర లాభం ఏకంగా 220% పెరిగింది. ఇది మామూలు గ్రోత్ కాదు. ఫస్ట్, రెవెన్యూ 100% గ్రోత్. అంటే కంపెనీ చాలా వేగంగా మార్కెట్ షేర్ను కైవసం చేసుకుంటోంది. కానీ అసలు కథ ఇక్కడుంది. బిజినెస్ పెరుగుతున్న కొద్దీ కంపెనీ లాభదాయకత ఇంకా ఫాస్ట్గా 128%తో పెరుగుతోంది. ఇక ఇదే అసలు పంచ్లైన్. నికర లాభం ఏకంగా 220% పెరిగింది. ఇదేనండి మ్యాజిక్. దీనినే ఆపరేటింగ్ లీవరేజ్ అంటారు. అంటే అమ్మకాల కన్నా లాభాలు డబుల్ స్పీడ్తో దూసుకుపోవటం. మల్టీబ్యాగర్ స్టాక్స్లో ఇది ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం.
ఓకే, మన దగ్గర చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు మిగతా డేటా కూడా దీన్ని సపోర్ట్ చేస్తుందో లేదో క్రాస్ చెక్ చేద్దాం. టెక్నికల్ చార్ట్స్ మరియు ఇతర కంపెనీలతో ఒక చిన్న పోలిక చూద్దాం. ఇక్కడ చూడండి, వీమార్క్ని కచోలియా ఇన్వెస్ట్ చేసిన మరో సక్సెస్ఫుల్ కంపెనీ కన్కార్డ్ కంట్రోల్తో పోల్చి చూస్తే వీమార్క్లో ఆయన నమ్మకం ఎక్కువ, గ్రోత్ రేట్ కూడా చాలా ఎక్కువ. కానీ ఆశ్చర్యంగా వాల్యుయేషన్ చాలా తక్కువగా ఉంది. అంటే వీమార్క్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నా మార్కెట్ ఇంకా దాని అసలు పవర్ని గుర్తించలేదన్నమాట. సరే, మన ఇన్వెస్టిగేషన్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటివరకు మనం చూసిన అన్ని క్లూజ్ని ఒకచోట చేర్చి ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఒక టాప్ ఇన్వెస్టర్ ఎంట్రీ ఇచ్చారు. షేర్లన్నీ స్ట్రాంగ్ హ్యాండ్స్ దగ్గర ఉన్నాయి. ఫైనాన్షియల్ రిజల్ట్స్ అదరగొడుతున్నాయి. టెక్నికల్ చార్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అన్ని ఆధారాలు ఒకే డైరెక్షన్ను చూపిస్తున్నాయి. మా ఫైనల్ స్కోర్ కార్డ్ ఇది చూడండి. స్మార్ట్ మనీ ఎంట్రీ ఇంకా ఫండమెంటల్స్, ఈ 2 కేటగిరీల్లో ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఇది చాలా చాలా పాజిటివ్ సైన్. మరి మొత్తం స్కోర్ 100కి 92. మా అనాలిసిస్ ప్రకారం ఇది చాలా ఎక్కువ సంభావ్యత ఉన్న ఒక హై కన్విక్షన్ ఆపర్చునిటీ. అన్ని ఆధారాలు కలిసి ఒక బలమైన కేసును మన ముందు ఉంచుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఇది. స్మార్ట్ మనీ ఆల్రెడీ లోపలికొచ్చేసింది. ఫండమెంటల్స్ అద్భుతంగా ఉన్నాయి. మరి మిగతా మార్కెట్ ఈ విషయాన్ని పసిగట్టినప్పుడు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఎంటర్ అయినప్పుడు అప్పుడు ఏం జరగబోతోంది? దాని పర్యవసానాలు ఎలా ఉంటవో ఆలోచించాల్సిన సమయమిది.